మనందరికీ తెలుసు నిఖిల్ ఒక సాధుజీవి, చాలా మెల్లగా మాట్లాడతాడు. బట్ గౌతమ్కి కరెక్ట్ సమాధానం ఇచ్చేది మాత్రం పృథ్వీనే. నిన్న నామినేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. ఎలా ఆడుకోవాలో గౌతమ్ని అలా ఆడుకున్నాడు పృథ్వీ. అండ్ ఒక పక్క నబీల్ కూడా రోహిణికి ఇచ్చిన సమాధానం వాహవా అంటే నబీల్లో ఫైర్ మనకి కనిపించింది అనమాట, ఎక్కడా తగ్గలేదని చెప్పి. సో క్లియర్గా మాట్లాడుకుందాం ఎందుకు గౌతమ్కి కరెక్ట్ సమాధానం ఇస్తున్నాడని అంటున్నాను. అండ్ గౌతమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నబీల్ జెన్యూన్ అనుకున్నాను కానీ నువ్వు జెన్యూన్ కాదు అన్నాడు. కంపేర్ టు గౌతమ్ నబీల్ ఈజ్ వెరీ వెరీ జెన్యూన్. ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తాను, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 86 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో నామినేషన్స్ డే. సో ఇక ఫైనల్ వీక్ వెళ్ళిపోవడానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి నామినేషన్స్ రసవత్తరంగా జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేసాం. నిజంగానే చాలా రసవత్తరంగా జరిగినాయి. సో ఇక్కడ మళ్ళీ మన గౌతమ్ ద హీరో సోలో బాయ్ కట్టుకుని వచ్చాడు రెడ్ టవల్. మరి దాని గురించి నేను ఇంకా ప్రస్తావించను, తను ఎందుకు కట్టుకుంటున్నాడు అనేది. ఓకే, లాస్ట్ సీజన్లో ఈ సీజన్లో కావచ్చు, చాలామంది కింద కమెంట్స్ మీరు చదువుకోండి. కొంతమంది అభిప్రాయం కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చాలామంది అభిప్రాయం ఏంటంటే తను ఏంటంటే ఒకవేళ నిజంగానే తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే చిరంజీవి గారికి కూడా ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. కంట్రీ డిలైట్ టాస్క్లో కావచ్చు, లవ్ యూ చిరంజీవి అన్న నేను 4-5 సార్లు మెన్షన్ చేయడం, ఇక్కడేమో ఈ రెడ్ టవల్, ఇవన్నీ చూసిన వాళ్ళు కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి అది కూడా అభిప్రాయం మనం కన్సిడర్ చేయొచ్చు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఈ ఓట్స్ కోసం ఇలా చేస్తున్నాడేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ విషయంలో అయితే నేను కంప్లీట్గా చెప్పను, కానీ జస్ట్ ఓకే ఆ థాట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. సో ముందుగా గౌతమ్ నబీల్ని ఒక మాట అన్నాడు, నువ్వు జెన్యూన్ అనుకున్నాను, నువ్వు జెన్యూన్ కాదు ఈరోజు చెప్తున్నానని. కంపేర్డ్ టు గౌతమ్ నబీల్ ఈజ్ వెరీ జెన్యూన్. ఎందుకు గౌతమ్ జెన్యూన్ కాదు అని నేను అంటున్నానంటే, కంపేర్డ్ టు నబీల్ మొత్తం అందరిలో హౌస్ మొత్తంలో జెన్యూన్ కాదని నేను ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను, కానీ నబీల్ని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ ముందే మాట్లాడతాడు. ఏం మాట్లాడినా కెమెరాస్ వైపు తిరిగి కెమెరాస్కి సమాధానం చెప్తూ ఉంటాడు. సో దాని గురించి ఆల్రెడీ ప్రేరణ అడిగింది, పృథ్వీ అడిగాడు, నిఖిల్ అడిగాడు. సో వీళ్ళందరికీ సమాధానం ఏం చెప్తున్నాడంటే మనోడు, కెమెరాస్ ముందు మాట్లాడితే తప్పేంటి, ఎలాగో ఆడియన్స్కే కదా మనం చెప్పేది, బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఆడియన్స్కే కదా, మరి నెరేషన్ డైరెక్ట్ ఆడియన్స్కే చెప్పుకుంటున్నాను, నేను ఆడియన్స్కి కదా సమాధానం చెప్పుకోవాలంటున్నాడు. వెన్ ఎవర్ ఒక పర్సన్ మనకి కెమెరాస్ ఉన్నాయనే ఇంటెన్షన్తో తిరిగి మాట్లాడుతున్నాడంటే తన మనసులో చాలా క్లియర్గా స్పృహ ఉంది. ఓకే, నా చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, నన్ను ఆడియన్స్ కోట్ల మంది లక్షల మంది చూస్తున్నారు, సో వాళ్ళందరి ముందు నేను మాట్లాడాలి, సో ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే సెన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ నీకు జెన్యూనిటీ ఎక్కడ ఉంది? సో ఏది మాట్లాడితే జనం ఎలా తీసుకుంటారు, నెగిటివ్ మాట్లాడకూడదు, నన్ను నేను హైలైట్ చేసుకోవాలి, ఇలాంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదే ఎప్పుడో పాత పాయింట్లని నిన్న నామినేషన్స్ చేశాడు గౌతమ్. ఎప్పుడు పాయింట్స్ అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చేలా చెప్పారని మొన్న ఎత్తాడు 5th వీక్ పాయింట్. తర్వాత మొన్న మణికంఠనే నువ్వు ఇలా ఇసిరేసావు నిఖిల్ మీద అనమాట, నువ్వు ఫిజికల్ అవ్వద్దు, ఫేస్ పాడవుతుంది, మనం ఆర్టిస్టులు మచ్చా అని చెప్పినోడివి మణికంఠన్ నువ్వు ఇలా ఇసిరేసావు. తర్వాత పానిపట్టు టాస్క్లో లేడీస్ని పట్టుకుని లాగావు అని అన్నాడు. యాక్చువల్లీ లేడీస్ పట్టుకుని లాగినా లేడీస్ అంత ఫిజికల్లీ మాకంత హర్ట్ అవ్వలేదు, తను చాలా సెన్సిబుల్గానే కొంచెం కాన్షియస్గా ఉండే నిఖిల్ లాగాడని చెప్పి వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. బికాజ్ ఒకవేళ నిజంగానే నిఖిల్ అంత హార్ష్గా లాగుంటే వాళ్ళ చేతులను పట్టుకుని యష్మిని అండ్ ప్రేరణని పాన్పట్ టాస్క్ అంటే ట్యాప్ టాస్క్, సో లాగుంటే వాళ్ళే నామినేట్ చేసేవారు కదా నెక్స్ట్ దానిలో. వాళ్ళు నిజంగానే ఓకే, వాళ్ళ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్గ్యుమెంట్ జరిగింది, బట్ వాళ్ళు నామినేట్ చేయలేదంటేనే వాళ్ళు సమాధానం చెప్పారు. అంత హార్ష్గా మరీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే, లేడీస్ అని దృష్టిలో పెట్టుకునే జస్ట్ చేతులు పట్టుకుని ఎలా లాగి చేశాడు. ఎంతవరకు ఉండాలో లిమిట్స్ అంతవరకే చేశాడు. సో అది ఆ పాయింట్స్ని ఇప్పుడు పాత పాయింట్స్ అన్నింటినీ తీసుకొస్తున్నాడు అనమాట. ఎప్పుడో మణికంఠ ఎలిమినేషన్ పాయింట్, ఈ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మనోడికి సెల్ఫ్ ఎలివేషన్ దక్కించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎలా అంటే నిఖిల్ గురించి ఆల్రెడీ 2-3 సార్లు మెన్షన్ చేశాడు, అదే పాయింట్ మళ్ళీ తీసుకొచ్చాడు. వాళ్ళ మదర్ గౌతమ్ని నామినేట్ చేయకని చెప్పారంట. నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పింది ఏంటంటే ఎవరో రీజన్స్ వల్ల నువ్వు గౌతమ్ని నామినేట్ చేయకు, అది నీకు ఎఫెక్ట్ అయితే మాత్రమే నామినేట్ చేయి. అంటే యష్మిని అక్క అన్నందుకు నువ్వు నామినేట్ చేసావు, పృథ్వీ గురించి నామినేట్ చేసావు, అలా చెయ్యకు, గ్రూప్ గేమ్ అంటున్నారు, అంటే యష్మికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటున్నారు, కాబట్టి నీకేమన్నా పర్సనల్గా తను ఎఫెక్ట్ అయినప్పుడు మాట్లాడు అని చెప్పి అది వాళ్ళ మదర్ చెప్పింది. ఈవెన్ దో అది మనోడు తీసుకున్నాడా లేదా అనేది కూడా పక్కన పెడితే, మనోడు ఏంటంటే సెల్ఫ్ ఎలివేషన్, వాళ్ళ మదర్ భయపడిపోయారు, నువ్వు గౌతమ్ని టార్గెట్ చేయకు, గౌతమ్ టార్గెట్ చేస్తే నువ్వు ఓడిపోతావు అని, అంటే నేను నా రేంజ్ ఇది అనే
కొత్త సెల్ఫ్ ఎలివేషన్ అనమాట. మీ మదరే నీకు వచ్చి చెప్పారు గౌతమ్ నామినేట్ చేయకు అంటే ఇదొక ఎలివేషన్. గౌతమ్ని చేస్తే నువ్వు డౌన్ అయిపోతావు అనేది ఒకటి. ఇంకో ఎలివేషన్ ఏంటంటే గౌతమ్ కరెక్ట్, సో గౌతమ్ని నువ్వు నామినేట్ చేయడానికి లేదు, గౌతమ్ వెరీ కరెక్ట్ అని వీళ్ళ మదరే అప్రూవ్ చేసినట్లు. సో ఈ సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చేసుకుంటున్నాడు, విచ్ ఈజ్ వెరీ రాంగ్ బికాజ్ వాళ్ళ మదర్ అలా చెప్పలేదు కాబట్టి. నెక్స్ట్ పక్కోడి ఫుడ్, నేను అత్తమాను మెన్షన్ చేసేదే సీతాఫలం మనోడు కొంప ముంచిందని మనోడు చెప్తున్నాడు, కానీ ఫుడ్ షేరింగే కేరింగ్ కాబట్టి పక్కోడి గురించి ఎంతైనా ఆలోచించాలి. ఆ అవగాహన ఎల్కేజీ పిల్లోడికి ఉన్నప్పుడు ఇంత ఎదిగిన తర్వాత మనకి పక్కోడు తింటాడా లేదా అని తెలియకుండా మనం తినేయడం అనేది స్వార్థం అవుతుంది. పక్కోడి గురించి ఆలోచన లేకపోవడం వరస్ట్ థింగ్ బేసికలీ ఎవరికైనా ఈ సొసైటీలో. నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే తప్పు చేసినా ఒప్పుకోడు, దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల లూప్ హోల్స్ ఎతుకుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్క అనడం క్లియర్గా మనోడు ఇంటెన్షన్ ఏంటంటే ఓ అక్కో అని చెప్పి యస్మిన్ అక్క అన్నాడు బ్యాడ్గా చేద్దామని. దాన్ని ఇప్పుడు ఏంటంటే నేను రెస్పెక్ట్ఫుల్గా అంటే నువ్వు ఇది తప్పు అంటున్నావు, పృథ్వీ వాడు వీడు అంటున్నాడు, డిస్రెస్పెక్ట్ దాని గురించి నువ్వు ఎప్పుడు చెప్పట్లేదని నిఖిల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. బేసికలీ పృథ్వీ ఒప్పుకున్నాడు వాడు వీడు అనడం తప్పే, నాకు తెలియదు, నేను బేసికలీ నాకు కన్నడ వాడిని కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వీడు అని మాట్లాడుకుంటాం మేము, వాడిలాగా అని మాట్లాడుకుంటాం, అది చాలా పెద్ద తప్పు అని చెప్పి నాకు ఆదిత్య ఓం గారిని చేసిన తర్వాత అనిపించింది. బట్ నేను తప్పు చేశానని పృథ్వీ ఒప్పుకుంటున్నాడు. బట్ మనోడు మాత్రం అక్క అన్నది ఇప్పటికీ కూడా అక్క అనేది నేను చాలా రెస్పెక్ట్తో అన్నానని అంటున్నాడు. ఎంతమంది చెప్పారు అక్క అనొద్దని? యష్మి చెప్పింది, ఒక పక్కకు తీసుకెళ్ళి నైని పావని చెప్పింది, అయినా మనోడు దాన్ని ఇంకా అలా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? సో తప్పు చేసినా ఒప్పుకోడు, పక్కోడు గురించి ఆలోచన ఉండదు, మనోడే తినేయాలి, సెల్ఫిష్. నెక్స్ట్ కెమెరాస్ ముందు అంటే ఏంటంటే అటెన్షన్, కెమెరాస్ ముందే తిరుగుతాడు, అటెన్షన్ కోరుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ప్రేరణ చెప్పిన పాయింట్ ఇది, ఎక్కడ ఎలా మాట్లాడితే ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అని కాన్షియస్గా ఆడుతున్నాడు, అంటే జెన్యూన్గా ఆడట్లేదు. మనం మంచిగానే పోర్ట్రే అవ్వాలి బయటకని ఆ కాన్షియస్తో ఆడుతున్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఎలివేషన్. మీ మదర్ నా గురించి చెప్పారు, నేనే కరెక్ట్ అని మీ మదరే వచ్చి చెప్పారని మనోడు నిఖిల్ చెప్పినా దాన్ని రిపీట్ చేస్తున్నాడు. 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే ఎప్పుడో పాత పాయింట్లని, అంటే ఇంకా మనోడు ఏదో రకంగా తప్పు బురద చల్లాలని పాత పాయింట్లని తీసుకొస్తున్నాడు, ఎప్పుడో పాయింట్లని. ఇప్పుడు ఎన్నోసార్లు నామినేషన్కి వెళ్ళి సార్ట్అవుట్ అయిన పాయింట్లని ఇప్పుడు లాక్కుని వచ్చి ఏదో రకంగా నామినేట్ చేస్తున్నాడు. ఈ 5 పాయింట్లు నేను చెప్పాను అనమాట. గౌతమ్ ఎందుకు నబీల్తో పోలిస్తే అంత జెన్యూన్ కాదు అనేది. బట్ గౌతమ్ మాత్రం నబీల్ని నువ్వు జెన్యూన్ కాదు అని చెప్పాడు. బట్ నబీల్ ఈజ్ వెరీ మచ్ ప్యూర్ సోల్. అంటే ఓకే తను కొన్నిసార్లు కొంచెం మేబీ ఫూలిష్గా కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకున్నాయి ఉండొచ్చు, ఫ్లిప్ అయినవి కూడా ఉండొచ్చు నబీల్, బట్ ప్యూర్గా ఉంటాడు నా ఒపీనియన్. ఓకే నెక్స్ట్ నామినేషన్స్లోకి వెళ్ళిపోదాం. నామినేషన్స్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్లీ నబీల్ గౌతమ్ని నామినేట్ చేశాడు. గౌతమ్ వెంటనే నువ్వు జెన్యూన్ అనుకున్నాను, నువ్వు జెన్యూన్ కాదు, నేను నిన్ను ఎప్పుడు సపోర్ట్ చేశాను, నువ్వు మాత్రం నన్ను ఇప్పుడు టార్గెట్ చేసావు. అంటే జెన్యూన్ అనేది ఎప్పుడంటే గౌతమ్ని టార్గెట్ చేస్తే మనం జెన్యూన్ కాదు యాజ్ పర్ గౌతమ్ రూల్స్ అనమాట. గౌతమ్ని టార్గెట్ చేయకూడదు. గౌతమ్ మాత్రం సర్టెన్ కొంతమందిని మాత్రమే మైండ్లో పెట్టుకున్నాడు అనమాట. వచ్చినా రాకపోయినా, టాపిక్ వచ్చినా రాకపోయినా నిఖిల్ని అయితే లాగాలి, ఒకటి గౌతమ్ పెట్టుకున్నది. నెక్స్ట్ ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పృథ్వీ, ప్రేరణ, ఇలా యష్మి, వీళ్ళ మీద ఎవరొకరి మీద లాక్కుంటాడు అనమాట. గౌతమ్ చేసే రూల్ ఎప్పుడు ఇది, గౌతమ్ చేసే థింగ్ ఎప్పుడు ఇదే. బట్ మనోడు అందరినీ గ్రూప్ గేమ్ అంటూ ఉంటాడు. సో మనోడు ఏమంటున్నాడంటే నేను సపోర్ట్ చేశాను, నువ్వు మాత్రం నన్ను టార్గెట్ చేసావు ఇప్పుడని. బికాజ్ నబీల్కి తప్పు అనిపించింది, నబీల్ మాట్లాడుతానని అంటున్నాడు. నబీల్కి తప్పు ఎక్కడ అనిపించిందంటే ఓజీస్ వచ్చి ఏదో నామినేషన్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని కావాలని బయటకు పంపాలని ట్రై చేస్తున్నారు అని చెప్పి గౌతమ్ అన్నాడు. ఆ పాయింట్ని తీసుకొచ్చి పెద్ద నానా రాద్ధాంతం చేశాడు. ఎక్కడ? అది కూడా సందర్భం లేకుండా. ఓకే వాళ్ళు వచ్చి నామినేషన్ చేసిన రోజే నైట్ మాట్లాడుంటే సార్ట్అవుట్ అయిపోయేది. సో అప్పుడు జెన్యూన్ అనేవారు గౌతమ్ని. గౌతమ్ అప్పుడే వెళ్ళి ఏంటి మీరు నిజంగా ఇలా చేశారా తప్పు అని ఉంటే జెన్యూన్గా ఉండేవాడు గౌతమ్. బట్ ఏంటంటే పాయింట్ సందర్భం అంటే కరెక్ట్గా అందరూ ఉండి కెమెరాస్ ముందు ఒక ఫైర్తో చెప్తే అది బయటికి వెళ్తుంది జనాల్లోకి క్లియర్గా అని చెప్పి ఆ స్టేట్మెంట్తో రోహిణి అండ్ నిఖిల్లో ఒకరిని సెలెక్ట్ చేయమన్నప్పుడు చీఫ్ కంటెండర్ కింద అక్కడ చెప్పాడు అవసరం లేని పాయింట్ని చెప్పి నేను రోహిణిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నిఖిల్ని అందుకని తీసేస్తున్నానని చెప్పాడు. సో క్లియర్గా తన ఇంటెన్షన్ ఏంటంటే ఏదో ఒక తప్పు దొరికినప్పుడల్లా, బికాజ్ వాళ్ళన్న క్లియర్గా మెన్షన్ చేశాడు నువ్వు పక్కకు కూర్చోకు, చీఫ్ కంటెండర్లో నువ్వు లేకపోయినా తప్పులు ఎతికి బయట పెడతా ఉండు అనేది చెప్పాడు ఆ సెన్స్తో. సో మనోడు దాన్ని క్లియర్గా ఫాలో అయిపోయి ఇప్పటికీ కూడా ఏ తప్పు దొరుకుద్దా అని వెయిట్ చేస్తున్నాడు, ఆ తప్పుల్ని ఇలా బయట పెడతానే ఉన్నాడు. మనోడు ఇంకో పంచ ఇవన్నీ అంటే క్లియర్లీ ఒక మనోడికి ఒక కాన్షియస్నెస్ ఉంది. నామినేషన్స్ అంటే ఆడియన్స్ చూస్తారు, కెమెరాస్ అని వైపు చూడాలి, మంచిగా డ్రెస్ ఒక వారియర్ అటైర్ పంచ కట్టుకోవాలి, పంచలా లేపుతూ ఉండాలి, మధ్యలో ఇది ఒకటి కట్టుకోవాలి తుండే. నామినేషన్స్లోనే ఎందుకు కట్టుకుంటున్నాడు? మీరు ఎవరన్నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అదే గౌతమ్
నామినేషన్స్ కాకుండా నార్మల్ టైంలో పంచి కట్టుకుని తిరగొచ్చు కదా, ఇది కట్టుకుని నామినేషన్స్లో నార్మల్ డ్రెస్సింగ్ వేసుకోవచ్చు కదా. ఎందుకు నామినేషన్స్లోనే పర్టికులర్లీ పంచ కట్టుకుని ఇది కట్టుకుంటున్నాడు? ఇది క్లియర్లీ ఒక ఉద్దేశం. అది దురుద్దేశమా మంచి ఉద్దేశమా అని నేను కన్సిడర్ చేయడానికి నేను ఎవరినే కానీ, బట్ ఒక ఉద్దేశపూర్వకంగానే ఒక ప్యూర్ ఇంటెన్షనల్గానే మనోడు ఆ విషయం అయితే చేస్తున్నాడు. ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్స్ చేయండి, మీకు ఏమన్నా ఆన్సర్ తెలిస్తే. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. సో దాని విషయంలో అయితే గౌతమ్ అయితే నబీల్ అయితే క్లియర్గా చెప్పేశాడు అనమాట, నాకు తప్పు అనిపించింది చెప్తాను నేను అని చెప్పి. అండ్ ఫైర్ గురించి మాట్లాడాడు. అంటే నువ్వు కూడా అన్నావు నేను ఇలా సపోర్ట్ చేయట్లేదు ఇలా అని అన్నావు. నేను మెగా చీఫ్ అవ్వడానికి, అవినాష్ మెగా చీఫ్ అవ్వడానికి నేనే లాస్ట్లో వదిలేశాను. లాస్ట్లో అవినాషే అవ్వాలని చెప్పి నిఖిల్ని బయటకు గెంటేసి అవినాష్కి నేను మెగా చీఫ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఎవిక్షన్ షీల్డ్ కూడా ఇచ్చాను అవినాష్కి. నబీల్ చెప్పిన పాయింట్స్ విచ్ ఈస్ వెరీ ట్రూ. ఒకవేళ నిజంగానే ఓజీస్ వైల్డ్ కార్డ్స్ని బయటకు పంపించేయాలని అనుకుంటే ఇలా చేయరు కదా. ఇలా అవినాష్ని ఎందుకు చేస్తాడు మెగా చీఫ్? నిఖిల్నే చేయాలని అనుకునేవాడు ఆ రోజు. నిఖిల్ నబీల్ ఎందుకు కొట్టుకుంటారు? సో ఇది తప్పు. సో ఇంకో మాట అన్నాడంట, మాటల్లో పులి ఆటలో పిల్లి అని చెప్పి ఒకసారి కమెంట్స్ వచ్చినప్పుడు, నబీల్ గురించి ఒక కమెంట్ వచ్చినప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్లో మన గౌతమ్ కూడా ఓకే అని యాక్సెప్ట్ చేశాడంట దాన్ని, మాటలో పులి ఆటల్లో పిల్లి అని. సో దానికి నబీల్ ఒక మాట చెప్పాడు, నువ్వు నామినేషన్స్లో తప్ప వేరే చోట నీ ఫైర్ ఉండదు. నామినేషన్స్ వచ్చేసరికి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి డ్రెస్ చేసుకుని కట్టుకుని ఒక ఫైర్గా మాట్లాడుతున్నావు తప్ప బయట ఎక్కడ ఆట ఉండట్లేదు. నిజం, విచ్ ఈస్ వెరీ ట్రూ. మీకు ఎప్పుడైనా చూడండి, గౌతమ్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ నామినేషన్స్ ఒక్కరోజు ప్రోమో కట్లో మొత్తం మనోడే ఉంటాడు, హైలైట్స్లో మొత్తం మనోడే ఉంటాడు, మనోడే గ్రాఫ్ ఇలా ఇంకా పులిలా మీద పడతా ఉంటాడు. నిజమే, నామినేషన్స్లో ఉన్న ఫైర్ బయట లేదు. మరి నిజం చెప్పుకోవాలంటే గౌతమ్కి, బికాజ్ నామినేషన్స్ ఆర్ వెరీ వెల్, అంటే ఒక ప్లాన్డ్ మైండ్తో ప్రిపేర్డ్గా మంచి డ్రెస్సింగ్తో మంచి లుక్స్తో కెమెరా వైప్స్ తిరుగుతూ సమాధానం ఇస్తూ అందరి మీద అరుస్తూ ఒక ప్రీ ప్లాన్డ్తో వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట గౌతమ్ ఈ విషయంలో. సో కరెక్టే కదా, నబీల్ మంచి పాయింట్ పట్టుకున్నాడు, నాకు అదే అనిపించింది. బట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో కొంచెం నబీల్ వా వా అంటూ ఉంటాడు కదా, సో అది కొంచెం కొంచెం ఆ ఫైట్లో కొంచెం అది ఫూలిష్గా అనిపిస్తుంది, చిన్నపిల్లలాగా ఇలా మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నాడని. బట్ నబీల్ కూడా మంచి పాయింట్స్ పట్టుకున్నాడు. అంటే నబీల్ విష్ణుప్రియాని కూడా నామినేట్ చేశాడు. విష్ణుప్రియాని నామినేట్ చేస్తూ చాలా వెల్ మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అంటే ఎలా అంటే చాలా ఓపెన్గా మాట్లాడాడు. వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి మొన్న అడిగారు సీజన్ మొత్తంలో, నేను నీ పేరే నీ ఫోటోయే సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ నీలో అంత కసి కనిపించట్లేదు, గేమ్ మీద కొంచెం వేరే వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ గేమ్ మీద పెడితే నువ్వు వేరేగా ఉంటుందని చెప్పి ఓపెన్గానే చెప్పాడు. దానికి విష్ణుప్రియ కూడా సమాధానం చెప్పుకుంది. ఓకే, వెల్, అది బాగా మంచి ఫెయిర్ డీలింగ్ అయిందనమాట, అక్కడ ఫెయిర్ నామినేషన్స్ అయినాయి. నెక్స్ట్ గౌతమ్ విషయానికి వద్దాం. ఫస్ట్నే గౌతమ్ మన డైరెక్ట్ గౌతమ్ కంటే ముందు పృథ్వీ చేశాడు యాక్చువల్లీ. సో పృథ్వీ విషయానికి వద్దాం. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేశాడు ఫస్ట్నే. మంచి పాయింట్ పట్టుకున్నాడు పృథ్వీ. నాకు మొత్తం ఈ హోల్ నామినేషన్స్ ఎపిసోడ్లో పృథ్వీ చాలా హైలైట్గా కనిపించాడు నాకు. తన నామినేషన్సే, తన పక్క నామినేషన్సే 3 సార్లు పృథ్వీ హైలైట్ అయ్యాడు. 3 సార్లు కూడా మంచి లాజిక్తో పట్టుకున్నాడు. ఏంటో చెప్తాను. ఫస్ట్ అవినాష్ని, చాలా మంచి లాజిక్. నువ్వు మెగా చీఫ్ మాకు మాత్రమే కాదు లేడీస్కి కూడా, ఎందుకంటే విష్ణుప్రియకి రోహిణికి చాలా పెద్ద గొడవ అయింది, మనందరికీ తెలుసు. విష్ణుప్రియని నువ్వు నిఖిల్తో ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, నిఖిల్ పడకపోతే మనం ట్రై చేసావు, చాలా మాటలు అంది. నువ్వు ప్లాన్తో వచ్చావు అని చెప్పి చాలా తప్పుడు మాటలు. తిను చిన్న మాట క్యారెక్టర్ అనే మాటనే నాగార్జున సార్ ఆ రోజు హైలైట్ చేశారు కానీ పాపం తిను ప్లాన్ వేసుకుని వచ్చావు ఇన్ని మాటలు అంది. విష్ణుప్రియ ఏమందంటే జస్ట్ నీ క్యారెక్టర్ బయటపడుతుంది ఇలాంటి మాట్లాడితే అని ఒక్క మాటే అంది. బట్ రోహిణి మాత్రం నీ ప్లాన్ ఇది, నువ్వు పెద్దోడిని ట్రై చేసావు, పెద్దోడు పడలేదు, చిన్నోడికి ట్రై చేసావు, నీ ప్లానే ఇది అని చెప్పి చాలా పాపం రాంగ్గా మాట్లాడింది. అక్కడికి విష్ణుప్రియ తగ్గి సారీ కూడా చెప్పిన తర్వాత. సో ఆ విషయాన్ని మాట్లాడితే నువ్వు మెగా చీఫ్గా ఉండి అక్కడ అంత పెద్ద గొడవ అవుతుంది, పర్సనల్ అటాక్లు అయిపోతున్నాయి, నువ్వు అట్లీస్ట్ ఆపడానికి ట్రై చేయలేదు. నువ్వు ఆపలేదు అనేది మనం అనలేము, ఎందుకంటే ఒక పెద్ద లేడీస్ విషయాన్ని మనం ఆపలేము. బట్ అట్లీస్ట్ ట్రై చేసి ఉండాల్సింది. మన ఎవరో అవినాష్ ట్రై చేసి ఉండాల్సింది. ఒక మెగా చీఫ్ అయినప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఆపడానికి ట్రై చేసి వద్దు ప్లీజ్ ఓకే వదిలేయండి అని ఒక్క మాట మాట్లాడినా ఓకే తన జెన్యూన్ ఎఫర్ట్ ఉందని అనుకోవచ్చు. దానికి మనోడు నిజంగానే ట్రై చేయలేదు అవినాష్. రోహిణి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అన్నట్టు వదిలేశాడు. మేబీ ఇంకొకటి కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా అవినాష్కి క్లోజే, రోహిణి క్లోజ్ బాగా, ఇప్పుడు విష్ణుప్రియ కూడా క్లోజే. సో మధ్యలో దూరలేదు. సో దాని గురించి కరెక్ట్ పాయింట్ అడిగాడు. సో దానికి అవినాష్ నన్ను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను, నేను అది కాదు, నేను మధ్యలో దూరడానికి రాలేదు, వాళ్ళ ఆట నేను అక్కడ నా ఆట నేను ఎప్పుడు ఆడుకోవాలి, వాళ్ళ మధ్యలో దూరితే రకరకాలుగా మాట్లాడాడు. అక్కడ ఆటలో అవినాష్ అయితే లేడు, ఆటోలో పృథ్వీ
విష్ణుప్రియ మాత్రమే ఉన్నారు. మనం జెన్యూన్గా మాట్లాడుకుంటే రోహిణి బయట అప్పుడే దిగిపోయింది కాబట్టి కోపం మీద మాట్లాడుకుంటున్నారు. సో అవినాష్కి ఆట చూపించే స్కోపే లేదు ఆ టైంలో. సో మధ్యలో దూరొచ్చు, బట్ ఏదో రీజన్ చెప్పాడు. దానికి పృథ్వీ కూడా ఇద్దరికి ఇలా అవుతుంటే పృథ్వీ ఒక మాట అన్నాడు, అవినాష్ ఒక మాట అన్నాడు, నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, నువ్వేమయ్యావు అని అడిగాడు. పృథ్వీ ఏమన్నాడంటే, నేను ఈ 11 వీక్స్లో చాలాసార్లు ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఎన్నోసార్లు నామినేట్ అయ్యి సేఫ్ అవుతూ వచ్చాను. నువ్వు ఫస్ట్ టైం నామినేట్ అయ్యి 2 సార్లు మెగా చీఫ్ అయ్యావు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు. స్టిల్ ఫస్ట్ టైం నువ్వు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయావు. మన నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ అనే నువ్వు సేవ్ అయ్యావు అని చెప్పాడు, విచ్ ఈజ్ వెరీ ట్రూ. అవినాష్ ఎందుకు సేవ్ అవ్వట్లేదు, నేను కూడా ఆ పాయింట్ మెన్షన్ చేశాను. ఎందుకంటే తను చెప్పింది వేరు, బట్ ఆడియన్స్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. అవినాష్ గురించి ఏం చెప్పాడంటే, అవినాష్ నువ్వు ఎంటర్టైనర్గానే ఉంటున్నావు, బట్ నీ పర్సనాలిటీని, నీ ఇండివిజువాలిటీని నువ్వు చూపించుకోవట్లేదు. నువ్వు ఎంటర్టైన్ చేయాల్సిన టాస్క్ వచ్చినప్పుడు అవినాష్ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ సీజన్ 8 మొత్తంలో. బట్ తన ఇండివిజువాలిటీ ఒకటి ఉంటుంది కదా, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా ఉంటాడు విడిగా ఉన్నప్పుడు, అది చూపించుకోలేదు అని చెప్పి అన్నాడు. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురు కూడా బయటికి వెళ్ళి వెనక్కి వెళ్ళి ముచ్చట్లు పెడతా ఉన్నారు. బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేస్తున్నారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, చాలామంది ర్యాట్ గ్రూప్ అని అంటూ ఉన్నారు. నేను ఆర్ట్ గ్రూప్ అంటున్నాను, వాళ్ళ ఆర్టిస్టులు కాబట్టి. అవినాష్, ఏ ఫర్ అవినాష్, ఆర్ ఫర్ రోహిణి, టీ ఫర్ టేస్టీ తేజ. సో ఆర్ట్ గ్రూప్ అంటున్నాం, తప్పు ర్యాట్ గ్రూప్ అంటున్నాం. సో వాళ్ళు చాలామంది ర్యాట్ అని పెడుతున్నారు, బట్ విచ్ ఈజ్ వెరీ ట్రూ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పుకోవడం వల్ల వాళ్ళ గురించి వీళ్ళకి ఒకవేళ నిజంగా బాధ అనిపించినా అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఆడియన్స్ దృష్టిలో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సో అది వీళ్ళకి తెలియదు, బట్ విచ్ ఈజ్ వెరీ ట్రూ. అవినాష్ ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు, ఎందుకు ఓటింగ్ పడట్లేదు? ఎందుకంటే అవినాష్లో ఆ ఒక ఇండివిజువల్ క్వాలిటీని ఆడియన్స్ గ్రహించట్లేదు. జస్ట్ ఎంటర్టైనర్లా అవినాష్ వచ్చినప్పుడు నవ్వేసుకుంటున్నాం, అవినాష్ని పక్కకు తోసేస్తున్నాం తర్వాత మైండ్లోంచి. మనం వీళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇండివిజువాలిటీ చూపించాలి కాబట్టి. నెక్స్ట్ గౌతమ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ని నామినేట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పేకలేమన్నావు అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ 5th వీక్ది ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్తే, పాత కంటెస్టెంట్స్ వచ్చి చెప్తే నువ్వు నమ్మేశావు, నువ్వు అనేసావు. బట్ మమ్మల్ని ఆ రోజన్నా మాట్లాడాలి, నువ్వు ఆ పాయింట్ని ఎలా తీసుకున్నావు అని ఇంకోటి కెమెరాస్ ముందు మాట్లాడతావు. సో ఈ 3 పాయింట్స్ మాట్లాడాడు. కెమెరాస్ ముందు మాట్లాడుతున్నావు అంటే ఇంటెన్షనల్గా నువ్వు కెమెరాస్ ముందు నీకు స్పృహతో మాట్లాడుతున్నావు తప్ప నీ జెన్యూనిటీ లేదు అని పృథ్వీ 3 పాయింట్లు చెప్పాడు. దానికి గౌతమ్ ఏమన్నాడంటే, నువ్వు పేకలేవని అన్నావు, నువ్వు ఇద్దరు దాని విషయంలో మాట్లాడుకున్నారు. ఏం పేకలేవన్నావు, తప్పు, నేను సారీ అన్నాడు గౌతమ్. అండ్ నువ్వు కూడా డిస్రెస్పెక్ట్ వీడు అంటున్నావు అన్నందుకు ఈవెన్ పృథ్వీ కూడా సారీ, నాకు అది తప్పుడు వర్డ్ అని తెలియదు అని అక్కడ కూడా క్లారిఫికేషన్ ఇద్దరు ఇచ్చుకున్నారు ఆ విషయంలో. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు మీదకి వస్తున్నావు కొట్టడానికి, అది తప్పు కదా అంటే, మీదకి వచ్చి కొట్టడానికి అని ఎలా అనుకుంటున్నావు, పోను ఓకే, నువ్వే దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే ట్రిగ్గర్ చేస్తున్నావు కదా కావాలని. గొడవ పెద్ద చేయడానికి ఏం చేశాడంటే గౌతమ్ ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఏంటి కొడతావా అని చెప్పి 2-3 సార్లు అన్నాడు. కావాలని గొడవ పెద్ద చేయడానికి నువ్వే ట్రిగ్గర్ చేస్తున్నావు అని చెప్పి పృథ్వీ ఆ పాయింట్ పెట్టుకున్నాడు అనమాట. సో ఇది బట్ గౌతమ్ పృథ్వీ నామినేషన్ చాలా ఫన్నీగా అయింది. ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు బుగ్గలు గిల్లుకున్నారు, ఒకరు పృథ్వీ బుగ్గ మనోడు గిల్లాడు, నువ్వు ఎలా చెప్పుంటే నేను ఎప్పుడో ఇలాగే మాట్లాడేవాడిని అన్నట్టు అన్ని ఇద్దరు చాలా లాస్ట్కి వచ్చేసరికి చాలా కూల్గా మాట్లాడుకున్నారు. పృథ్వీ బొగ్గ గిల్లి వెళ్ళు క్యూట్గా కనిపిస్తున్నావు ఇద్దరు అనుకుని వెళ్ళు అని అన్నారు. మంచి ఫన్ అయితే జరిగింది. వాళ్ళిద్దరు నామినేషన్ ఎండింగ్ వచ్చేసరికి చాలా క్యూట్గా అయింది. అండ్ ప్రేరణ విషయానికి వస్తే, ప్రేరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియాని నామినేట్ చేస్తూ మాట అంది, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో ప్రూవ్ చేసి సక్సెస్ అయ్యారు, వాళ్ళు మంచిగా మంచి సక్సెస్ని ఎర్న్ చేశారు. తర్వాత ఈ సీజన్లో కూడా వాళ్ళు వచ్చారు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న కసి ఇంకా తగ్గలేదు, వాళ్ళు ఇంకా ఏదో అచీవ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చారు 2వ సీజన్కి. బట్ నువ్వు ఈ ఆపర్చునిటీ వచ్చిన దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, నువ్వేదో లైట్ వర్షన్లో ఉంటున్నావు, నీకు ఫైర్ లేదు, నీలో కసి లేదు అని చెప్పి కరెక్ట్ పాయింట్ విష్ణుప్రియాని ప్రేరణ అంది. కరెక్ట్ పాయింట్, నిజమే, అంటే ఆ పాయింట్ కరెక్టే కదా. వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారంటే వాళ్ళలో ఆ కసి ఉంది, నీలో ఆ కసి లేదు, సో నువ్వు ఫైనల్కి వెళ్ళడానికి అర్హురాలు కాదు అని చెప్పి పాయింట్ మెన్షన్ చేసింది. దానికి విష్ణుప్రియ కూడా ఏదో చెప్పింది, అయిపోయింది. నెక్స్ట్ గౌతమ్ వచ్చాడు, గౌతమ్ నామినేట్ చేసింది. గౌతమ్ ఈ పాయింట్ని పట్టుకుని చాలా బ్యాడ్ చేశాడు. సో ఎంత ఫూలిష్గా బ్యాడ్ చేశాడంటే, గౌతమ్ అన్నాడు వైల్డ్ కార్డ్స్ని నువ్వు ఒక మాట అన్నావు ఇందాక, వాళ్ళు లాస్ట్ సీజన్లో వచ్చి అక్కడ బాగానే సక్సెస్ ఎర్న్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, వాళ్ళలో కసి ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా వచ్చారని చెప్పిన పాయింట్ని మనోడు ఎలా చెప్పాడంటే, మేము డబ్బులు సంపాదించేసుకున్నాం అనుకుంటున్నావు, నువ్వు బ్యాంక్ అకౌంట్లు చూసావు, నువ్వు మా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో చూసావా అని చెప్పి ఫూలిష్ పాయింట్ అనమాట. ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, వైల్డ్ కార్డ్స్లో ఒక సీజన్ వెళ్ళిపోయినా సరే
ఇంకా కసి ఉంది, వాళ్ళకి గెలవాలి, మళ్ళీ వచ్చి గెలవాలనే కసితో వచ్చి గెలుస్తున్నారంటే చాలా పాజిటివ్గా చెప్పింది వైల్డ్ కార్డ్స్ గురించి. దానిని మనోడు ఎంత నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నాడంటే బయటికి గౌతమ్, మేమేదో సంపాదించేసుకున్నాం అనుకుంటున్నాం, మా బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు ఉందని నువ్వు చూసావా అంటే అది నెగిటివ్ పాయింట్నే కావాలని అందులో ఉన్న నెగిటివ్ పాయింట్నే ఎంచుకుని మేము సక్సెస్ ఎర్న్ చేస్తాను అంటున్నాం, మేము డబ్బులు ఎంత సంపాదించేసాం అనుకుంటున్నావు, నువ్వు మా బ్యాంక్ అకౌంట్లో చూసావా అని చెప్పి చాలా నెగిటివ్ పాయింట్ అనమాట అది. ప్రేరణ విషయంలో ప్రేరణ హెడ్ వెయిట్ ఉంటుంది, ప్రేరణ చాలా రూడ్గా ఉంటుంది, చాలా యారోగెంట్గా ఉంటుంది, హెడ్ వెయిట్, హెడ్ స్ట్రాంగ్, స్టబోర్న్ అంటే మొండిగా మూర్ఖంగా అన్నిట్లో బిహేవ్ చేస్తుంది, నేను ఒప్పుకుంటా. బట్ ప్రేరణ మాట ఏంటంటే ఫేక్ చేయదు, ఉన్నంతలో ప్రేరణ జెన్యూన్గానే ఉంటుంది. తను మూర్ఖంగా ఉన్నా, మొండిగా ఉన్నా, అవతల వాళ్ళతో చాలా రూడ్గా బిహేవ్ చేసిన, రూడ్గా అంటే క్రూరంగా, కొంచెం అవతల వాళ్ళని దురుసుగా బిహేవ్ చేసిన, జెన్యూన్గా మాత్రం ఎప్పుడూ ప్రేరణ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఆ విషయాన్ని నెగిటివ్ చేసి మనం గౌతమ్ మొత్తం పాయింట్ని నెగిటివ్ చేసి ఎంత నెగిటివ్గా చేశాడంటే నాకు నవ్వు వచ్చిందనమాట ఆ విషయంలో. అండ్ నెక్స్ట్ సో అదనమాట, కెమెరాల ముందు మాట్లాడతావని చెప్పి ఎక్కువ ప్రేరణనే ఆ పాయింట్ని రైజ్ చేసింది. ఎప్పుడు ఎలా మాట్లాడితే నీకు పాజిటివ్ అవుతుందో అనే తెలివితేటలు నీకు ఉన్నాయి, సో నువ్వు అలాగే మాట్లాడతావని. కరెక్ట్, దానికి గౌతమ్ కూడా అప్రూవ్ చేశాడు. ఇప్పుడు కెమెరాల ముందు నేను మాట్లాడలేదని చెప్పుంటే మనం కన్సిడర్ చేయకపోవచ్చు, వీళ్ళు కావాలని పాపం గౌతమ్ మీద నిందలేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ గౌతమే చెప్తున్నాడు, నేను కెమెరాల ముందే మాట్లాడతాను, తప్పేంటి, నేను ఆడియన్స్కి చెప్పుకుంటున్నానంటే తప్పేంటంటే ఏంటి? ఇప్పుడు మనల్ని కెమెరాస్ చూస్తున్నాయి, మన ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్తో మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనకి చాలా స్పృహ ఉంది. ఆడియన్స్ చూస్తున్నాడు, కాన్షియస్గా ఉండాలి, ఈ ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళకి మనం పాజిటివ్ అవ్వాలి, మనం మంచిగా చెప్పుకోవాలని స్పృహ ఉంటుంది. సో అదనమాట గౌతమ్లో మంచి పాయింట్ ప్రేరణ ఎత్తింది. గౌతమ్ అయితే దొరికేశాడు ఇక్కడ కూడా. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి టేస్టీ తేజ టేస్టీ తేజ వచ్చాడు ముందు. టేస్టీ తేజ నామినేషన్స్ కూడా మంచి ఫన్ అయినాయి. బట్ టేస్టీ తేజ కంటే ముందు గౌతమ్ నామినేషన్స్ మాట్లాడుకుందాం. గౌతమ్ వచ్చి నిఖిల్ని లాగేశాడు యాజ్ యూజువల్. నిఖిల్ లేకుండా గౌతమ్ ఉండలేడు కదా, నిఖిల్ని ఏదో రకంగా ట్రిగర్ చేయాలి. సో నిఖిల్ విషయానికి వస్తే ఎప్పుడో పాయింట్, మణికంఠన్ నువ్వు ఇలాగా ఇసిరేసావు, పానిపట్టు గర్ల్స్లో లాగావు, పృథ్వీ వాడు వీడు అంటే మాత్రం నామినేట్ చేయవు, రెండో పాయింట్. నేను అక్క అంటే మాత్రం నామినేట్ చేస్తావు, అది. ఇంకోటి మూడోది మా మదర్ గౌతమ్ని నామినేట్ మీ మదర్ గౌతమ్ నామినేట్ చేయొద్దని అన్నాడు. దానికి నిఖిల్ చాలా క్లారిటీ ఇచ్చాడు. ఫిజికల్ టాస్కుల్లో అది నేను అంత ఫిజికల్ అవ్వలేదు, అది ఇంటెన్షనల్గా అవ్వలేదు, అన్ఇంటెన్షనల్గా అనుకోకుండా జరిగినాయి తప్ప కావాలని కొట్టలేదు. నెక్స్ట్ పాయింట్, పృథ్వీ వాడు వీడు అంటే నేను వాడికి పర్సనల్గా చాలాసార్లు చెప్పాను, నువ్వు మాత్రం నీకు ఎంతమంది చెప్పినా నువ్వు అక్కడ వినలేదు కాబట్టి అక్క అనే అంటున్నావు కాబట్టి నేను చెప్పానని చెప్పాడు. సో ఆ విషయాన్ని మాట్లాడుకుంటే గౌతమ్ ఏమంటున్నాడంటే నువ్వు కూడా నన్ను పృథ్వీకి చెప్పినట్టు నాకు పక్కకి తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా అంటున్నాడు. మరి నిఖిల్ పృథ్వీ గౌతమ్ కూడా ఇదే సెన్స్ ఉన్నాడు. ఎప్పుడైనా వైల్డ్ కార్డ్ ఓజీస్ వచ్చి వైల్డ్ కార్డ్స్ని కావాలని మీరు పంపించబోతున్నారని నామినేట్ చేసినప్పుడు అప్పుడే ఆ పాయింట్ ఈవినింగ్ మాట్లాడచ్చు కదా. పాత కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేసినప్పుడు ఆ రోజే మాట్లాడచ్చు కదా. ఎప్పుడు పాయింట్ దొరుకుద్ది అప్పుడు నామినేట్ చేద్దామని ఎందుకున్నాడు, మళ్ళీ నామినేషన్స్లోకి అదే పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నాడు? సో ఏంటి ఇప్పుడు ఎన్నిసార్లు ఆ పాయింట్లు వస్తుంది? సో నిఖిల్ని కూడా ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేసావు మోమోమో అని. నిఖిల్ ఆ రోజు కోపం వచ్చి అనేదో అన్నాడు. పృథ్వీ గౌతమ్ నిఖిల్ని ఒక మాట అన్నాడు, దాన్ని నిఖిల్ కావాలని హైలైట్ చేశాడు. అంటే ఏంటి నువ్వు నోట్లో ఏదో కొనుక్కున్నావు, అది ఏంటి? తప్పుడు మాట కాకపోతే ఎందుకు నోట్లో కొనుక్కున్నావు? వ్యాలిడ్ కదా. ఒకవేళ తప్పుడు మాట కాకపోతే డైరెక్టే మాట్లాడొచ్చు కదా. నేను తిట్టాలనుకున్నాను అనుకో, ఏంటి మనసులో ఏదో తిట్టుకున్నావు అంటే ఏం లేదని చెప్పుకోవాలి. అంతేగాని నేనేం అనలేదు అసలు అంటే కరెక్ట్ కదా. నువ్వేం అన్నప్పుడు నోట్లో ఎందుకు కొనుక్కోవడం, బయటికే అనొచ్చు కదా. సో ఆ పాయింట్ని నిఖిల్ క్లియర్గానే తీశాడు. ఎక్కడా కూడా నువ్వు ఖచ్చితంగా బూతే మాట్లాడావు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. బూతు కాకపోతే, తిట్టు కాకపోతే ఎందుకు బయటకు అనలేదని పాయింట్ అయితే రైజ్ చేశాడు. ఈవెన్ నాగార్జున గారు కూడా దాన్ని అగ్రీ చేసి నువ్వు బయటకు ఎందుకు అనలేదు, కరెక్ట్ కదా, వ్యాలిడ్ పాయింట్ నిఖిల్ అన్నదని చెప్పి అప్రూవ్ చేశారు. అప్పుడు మనోడు కూడా చేయలేదు. దానికి మనోడు గౌతమ్ ఏమన్నాడంటే నేను తప్పు చేస్తే నా తల్లితోడు నేను కంఠం కోసేసుకుంటా నీ కళ్ళెదురుగుండా అని రకరకాలుగా మాట్లాడాడు అనమాట. అంటే ఒకవేళ తల్లి మీద ఒట్టు ఇలాంటి మాటలు మాట్లాడాడంటే ఖచ్చితంగా ఏమీ అనలేదనే అర్థం. ఒకవేళ నిజంగా అంత మదర్ ప్రామిస్ ఎవరు వేయరు. సో గౌతమ్ ఆ రోజు ఏం తిట్టలేదు, బట్ పొరపాటున ఆ రోజు ఏదో కోపంలో అలా అనుకున్నాడు. బట్ ఏమన్నాడు అనేది పక్కన పెడితే అదే నిఖిల్ ఏమన్నాడంటే నేను నిన్ను రాంగ్గా పోర్ట్రే చేశాను అంటున్నావు, నేను నిన్ను రాంగ్గా పోర్ట్రే చేయలేదు, నా తల్లి మీద ఒట్టు, నువ్వు చెప్పిన ఆ తల్లే నేను నా తల్లి మీద ఒట్టేస్తున్నాను, నిన్ను రాంగ్గా పోర్ట్రే చేయలేదు అని చెప్పాడు.
నిఖిల్ ఎందుకు రాంగ్గా పోర్ట్రే చేయలేదో నేను చెప్తాను. ఎందుకంటే నిఖిల్ ఆ రోజు గొడవ అయినప్పుడు ఏంటి ఎలా అంటున్నావు, నోట్లో కొనుక్కుంటున్నావు అని అడిగాడు. తర్వాత అసలు దాని గురించే మాట్లాడలేదు. ఆ పానిపట్ టాస్క్ తర్వాత దాని గురించే మాట్లాడలేదు. సండే టాస్క్లో నాగార్జున గారు దాని గురించి మెన్షన్ చేశారు తప్ప మనోడు అసలు మాట్లాడలేదు అప్పటి వరకు. అంటే నిఖిల్ కావాలని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం లేదు. నాగార్జున గారు అడిగితే ఆ తర్వాత చెప్పాడు. సో ఈ నిఖిల్ ఏం కావాలని ఇది ఒక దాన్ని డ్రాగ్ చేయడు. ఎక్కడైతే ఏమైతే జరుగుతుందో అక్కడే మాట్లాడతాడు. అండ్ నిఖిల్కి గౌతమ్కి జరుగుతున్న నామినేషన్ మధ్యలో టేస్టీ తేజ లేచాడు. మనోడు అక్కడికి ఏదో ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ వెనక గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటున్నావు అని చెప్పి నిఖిల్ని, అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నారు అన్నట్టు మాట్లాడాడు. పృథ్వీ ఎక్కడ వచ్చాడండి సమాధానం ఇవ్వడానికి. ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చింది నాకైతే పర్సనల్లీ. అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మిర్రర్లా ఉండాలి. ఒక మనిషి యాటిట్యూడ్ చూపిస్తే మనం వాడికి మించిన యాటిట్యూడ్ చూపించాలి. సో ఇది పృథ్వీ అయితే ఎప్పుడు ఫాలో అవుతాడు. పృథ్వీకి ఉన్న హెడ్ స్ట్రాంగ్, హెడ్ వెయిట్ ఎవరికే లేదు సీజన్ మొత్తంలో. బట్ అది సమ్ టైమ్స్ నచ్చుద్ది. ఎందుకంటే పృథ్వీ అందరి మీద హెడ్ వెయిట్ చూపించడు. పృథ్వీ మీదకి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద కరెక్ట్గా చూపిస్తాడు. సో ఏమన్నాడంటే పృథ్వీ అక్కడ టేస్టీ తేజ లేచాడు మధ్యలో, వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు టేస్టీ తేజ సపోర్ట్ చేద్దాం నిఖిల్ని, గౌతమ్ని సపోర్ట్ చేస్తూ నిఖిల్ మీద ఇంకో పాయింట్ రైస్ చేద్దాం వీళ్ళ మీద గ్రూప్ గేమ్ మీద అని లేచాడు. లేచిన వెంటనే మనోడు లేచి టేస్టీ తేజ నీకు దాన్ని ఏమంటారు డిఫెన్స్ లాయరా అని చెప్పి ఎందుకంటే గౌతమ్ ప్రతిసారి ఇదే మాట, ఏదో పెద్ద నాకు ఒక టర్మినాలజీ వచ్చు, నాకు ఒక వొకాబులరీ వచ్చు అని అనుకుంటాడు ఏంటో తెలియదు, కానీ ఇలాంటి వర్డ్స్ అన్ని వాడుతూ ఉంటాడు. ఏంటి నీకు డిఫెన్స్ లాయరా, నీకు విష్ణు డిఫెన్స్ లాయరా, నీకు నిఖిల్ డిఫెన్స్ లాయరా, నీకు పృథ్వీ డిఫెన్స్ లాయరా అంటూ ఉంటాడు. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఎవరైనా సపోర్ట్ వస్తే సేమ్ అనమాట. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, సేమ్ ఫాలో అయ్యాడు పృథ్వీ. లేచాడు, టేస్టీ తీద్దాం నీ డిఫెన్స్ లాయరా అని చెప్పి పట్టుకున్నాడు. వదలలేదండి అసలు, జిడ్డు పట్టుకున్నాడు, అసలు జిడ్డు పట్టుకున్నట్టే వదలలేదు. అప్పుడు ఏమైందంటే మనోడు వచ్చి నువ్వు కూర్చో నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, కూర్చో అని చెప్పి గౌతమ్ అన్నాడు. నేను కూర్చోను, ఏం చేసుకుంటావు నా ఇష్టం, నువ్వేం చేస్తావు అని అడిగాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి మనోడు అన్నాడు అనమాట. బేసికల్లీ అక్కడ పృథ్వీ మాత్రం మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, పృథ్వీ ఎలా ఇవ్వాలి ఒక మనిషికి, అడ్డంగా వచ్చే వ్యక్తికి మనం అడ్డంగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది, తన హెడ్ వెయిట్, తన హెడ్ స్ట్రాంగ్, తనకు ఉన్న యారోగెంట్ యాటిట్యూడ్ అన్ని బయటపెట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. నిఖిల్ పాపం సాధు జీవిలాగా మధ్యలో అరే వదిలేరా నేను క్లారిటీ చెప్తాను చాలా డీసెంట్గా ఆన్సర్ ఇచ్చాడు. నిఖిల్ చాలా డీసెంట్గా ఇచ్చాడు మీరు ఆ కాన్వర్జేషన్స్ చూస్తే. బట్ పృథ్వీ మాత్రం ఇచ్చాడండి మధ్యలో. నిజంగా అనుకుంటున్నాను ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. అంటే మన ఫ్రెండ్ పాపం అమాయకుడు మంచోడ్లా ఉన్నా మనం ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండాలంటే అవతల వాడు ఎవడన్నా వస్తే వాడికి ఇలాగే ఉండాలి. అర్థమైంది కదా, భలే ఇచ్చాడు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఒక అడ్డంగా వచ్చే వ్యక్తికి అడ్డంగా ఆన్సర్ ఇలాగే ఇవ్వాలన్నమాట. పృథ్వీ ఈజ్ హైలైట్ ఆఫ్ ద నామినేషన్స్ హోల్ ఎపిసోడ్లో పృథ్వీ హైలైట్. నెక్స్ట్ పృథ్వీ తర్వాత నబీల్ హైలైట్. నబీల్ ఎలా హైలైటో నెక్స్ట్ మాట్లాడతాను. దానికి ముందు గౌతమ్ ఇక్కడ ఒక తప్పు చేశాడు. ఎలా అంటే పృథ్వీని నామినేట్ చేస్తున్నాను సెకండ్ నామినేషన్ అని చెప్పాడు. చెప్తే పృథ్వీ ప్రేరణ ఇద్దరు ఉన్నారని చెప్పి పృథ్వీకి ఒక మాట చెప్తాను నామినేట్ చేయను అన్నాడు. అప్పుడు ప్రేరణ మాట్లాడుతుంటే ప్రేరణ అడిగింది నామినేషన్ అయితేనే మాట్లాడు లేకపోతే లేదంటే నామినేషనే అన్నాడు. అన్న తర్వాత పృథ్వీతో పాయింట్లు చెప్పేసి మచ్చా నువ్వు ఇది తప్పు నేను ఇది తప్పు అని ఇద్దరు సార్ట్ అవుట్ చేసేసుకున్నట్టు నిన్ను నామినేట్ చేయట్లేదు కూర్చో, ప్రేరణ నువ్వే నా నామినేషన్ అన్నాడు. సో అక్కడ ప్రేరణ వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. ఏమందంటే నువ్వు నామినేషన్ అని చెప్పి పృథ్వీతో మాట్లాడావు, నీకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎన్నిసార్లు మార్చుకుంటావు, అది మార్చుకోవడానికి అవ్వదు కదా. ఒకరు నామినేషన్ అని చెప్పి ఇద్దరు బాగానే ఉన్నారని మళ్ళీ నా నామినేషన్ వీళ్ళు కాదు క్యాన్సిల్, వీళ్ళు అంటే కుదరదు కదా యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్. సో అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. సో ఆ విషయంలో ప్రేరణ యాక్సెప్ట్ చేయలేదు. దానికి మన గౌతమ్ ఏంటంటే లేదు నువ్వేంటి రూల్స్ పెడుతున్నావు, రూల్స్ పెట్టుకుని బ్రతకాలా, మనకి డెమోక్రసీ లేదా, డెమోక్రసీ అంటే స్వాతంత్రం, మనకు ఆ స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదని పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనమాట రూల్స్ గురించి. వెంటనే మన రోహిణి లేచింది, కరెక్ట్ సమాధానం ఇచ్చింది. బికాస్ గౌతమ్ రూల్స్ ఏంటంటే రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నాడు, అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాడు నేను నామినేషన్స్లో. వెంటనే రోహిణి ఏమందంటే రూల్స్ గురించి నువ్వు మాట్లాడుకో, ఎందుకంటే నీకు నామినేషన్ తను ఉంటే మాట్లాడుకో వెళ్ళిపో, అంతేగాని నువ్వు రూల్స్ అని చెప్పి ఓవర్ చేయకు, నువ్వు బికాజ్ 2 సార్లు మార్చాడు కాబట్టి. ఫస్ట్ పృథ్వీ అన్నాడు సెకండ్ నామినేషన్, మళ్ళీ పృథ్వీని కూర్చోమని లేదు ప్రేరణ అన్నాడు, ఇలా తప్పు కదా. సో అప్పుడు రోహిణి కూడా కరెక్ట్ సమాధానం ఇచ్చిందనమాట. సో వెంటనే చెప్పాను కదా వాళ్ళిద్దరు నామినేషన్స్ ఏంటంటే గౌతమ్ నామినేషన్ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ గురించి నెగిటివ్ చేశాడు కదా, చెప్పాను కదా, దాని గురించి వీళ్ళిద్దరికీ కొంచెం కాంబినేషన్, వీళ్ళిద్దరికీ అది అయ్యిందనమాట. సో నెక్స్ట్ ప్రేరణ నామినేషన్స్ అయిపోయినాయి. విష్ణు నామినేషన్స్కి వస్తే విష్ణు ఇద్దరిని నామినేట్ చేసింది.
బట్ అంత ఐ మీన్ ఏంటంటే అంత ఎఫెక్టివ్ అని అనలేం కానీ పర్లేదు. టేస్టీ తేజ అయితే మరి కొంచెం సిల్లీ నామినేషనే. టేస్టీ తేజ కూడా ఈమె మీద కొంచెం కొంచెం ఏదో నామినేషన్ వేసాడు. ఏంటంటే లాస్ట్లో గ్లాసులు పడగొట్టావు నాకు నచ్చలేదు అని చెప్పి. దానికి విష్ణుప్రియ నువ్వు అన్న మాటలకి నాకు డిస్టర్బ్ అయ్యని చెప్పి ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణను ఎలా నామినేట్ చేసిందంటే రూడ్ బాడీ లాంగ్వేజ్ నీది, మూర్ఖంగా ఉంటావు, అది నాకు నచ్చలేదు అంది. ఓకే, మూర్ఖంగా ఉండేవాళ్ళు బిగ్ బాస్ విన్నర్ అవ్వకూడదు అని చెప్పి మాట్లాడింది, విచ్ ఈజ్ వెరీ ట్రూ. నెక్స్ట్ ఎలాగో టేస్టీ తేజ విష్ణుప్రియ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్లాసులు పడగొట్టినందుకు. టేస్టీ తేజ పృథ్వీ విషయానికి వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఇక్కడ పృథ్వీ కూడా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు అనమాట. ఏంటంటే పృథ్వీ ఒకసారి ఒక కంప్లైంట్స్లో ఒకటి అన్నాడంట టేస్టీ తేజని, ఆటగాడిగా బాగా ఆడుతున్నావు కానీ నిజాయితీగా ఉండు, బీ రియల్. అది ఆటగాడిగా బాగా ఆడుతున్నావు, నెక్స్ట్ మాట నేను అనలేకపోతున్నానని టేస్టీ తేజ అన్నాడు. దానికి పృథ్వీ నిజాయితీగా ఉండు, బీ రియల్ అని అన్నాడు. పృథ్వీ ఓపెన్గానే చెప్పాడు. దానికి మ్యాటర్ అనమాట, నిజాయితీగా ఉండు అంత పెద్ద మాట ఎందుకు అన్నావు అని చెప్పి. నేను చెప్తున్నాను టేస్టీ తేజ, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేస్తున్నాడు. అక్కడ మాట్లాడేది వేరే ఉంటుంది, వెనక్కి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువసేపు ఉంటుంది. సో అది ఎవరైనా ట్రూ కాదు, రియల్ కాదు అని అనుకుంటారు. బట్ అది మన పృథ్వీకి తెలియదు. పృథ్వీ అయితే ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే పృథ్వీ ఒక మాట అన్నాడు, పృథ్వీని టెస్ట్ చేసి ఒక మాట అన్నాడు. మొన్న నిఖిల్తో నేను ఏదో ఫైట్ చేస్తుంటే మధ్యలో వచ్చి నువ్వు అదే నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు నీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి పేరు చెప్పు అన్నావు. నేను నీ పేరు చెప్పలేదు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, నేను చెప్పను అన్నాను. నువ్వు దానికి దమ్ము లేదు అని అన్నావు. అది కరెక్ట్ కాదు, అది కూడా నాకు నచ్చలేదు అన్నాడు. దానికి లాస్ట్లో పృథ్వీ ఎలా ట్రిగ్గర్ చేయాలో, అంటే పృథ్వీని ఏమన్నాడంటే నువ్వు ట్రిగ్గర్ చేస్తున్నావు మనుషుల్ని, అనవసరంగా నువ్వు రెచ్చగొడుతున్నావు అని అన్నాడు. పృథ్వీ చాలా నవ్వుతూ ఎలా రెచ్చగొట్టాడంటే నేను చెప్పను, నాకు దమ్ము లేదు అన్నాడు. నేను ఆన్సర్ చెప్పను అన్నాడు నామినేషన్స్కి. అంటే ఎందుకు అన్నావు, ఒక ఆటగాడిగా బాగా ఆడుతున్నావు కానీ నిజాయితీగా లేవు, బీ రియల్ అని చెప్పి ఎందుకు అన్నావు, నాకు ఆన్సర్ చెప్పంటే నేను చెప్పను, నాకు దమ్ము లేదు అన్నాడు. అదేంటి అలా అంటావు, నాకు ఆన్సర్ చెప్పని టేస్టీ తేజ అన్నాడు. నేను చెప్పను, నాకు దమ్ము లేదు. నీకు దమ్ము లేదు అన్నాను కదా, నాకు కూడా దమ్ము లేదు, నేను చెప్పను అన్నాడు. అని నువ్వు నామినేషన్లో చెప్పావు ఈ పాయింట్, ముందు అడుగుంటే నేను చెప్పేవాడిని. నువ్వు నామినేషన్ వేసి అడిగావు కాబట్టి నేను కూడా నెక్స్ట్ నామినేషన్స్లో నామినేషన్ వేసి చెప్తాను నీకు అన్నాడు ఆన్సర్. ఒక్క రేంజ్లో ట్రిగ్గర్ చేశాడు. అందరూ నవ్వుకున్నారు, ఒక పడి నవ్వుకున్నారు అనమాట పృథ్వీ యాటిట్యూడ్ చూసి. అంటే హెడ్ వెయిట్, పొగరు, యారోగెన్స్ ఇలాంటివన్నీ తప్పు. బట్ పృథ్వీ ఎప్పుడు ఏంటంటే మిర్రర్ లాగా ఉంటాడు. అంటే అవతల వాడు మీదకి వచ్చినప్పుడు మాత్రమే తన యాటిట్యూడ్, తన యారోగెన్స్, నీకంటే నాకు ఇంకా పొగరు ఎక్కువ, నీకంటే నాకు ఇంకా హెడ్ వెయిట్ ఎక్కువ అని చెప్పి పృథ్వీ ప్రూవ్ చేస్తూ ఉంటాడు అనమాట. నాకైతే ఈ నామినేషన్స్ మొత్తంలో పృథ్వీ హైలైట్గా అనిపించాడు. తన ఆట ఇవన్నీ పక్కన పెడితే నామినేషన్స్లో మాత్రం ఎరగేశాడు. చాలా బాగా లాజిక్లు పట్టుకున్నాడు, చాలా బాగా ఎవరిని ఎలా ట్రిగ్గర్ చేయాలో అలా ట్రిగ్గర్ చేశాడు, చాలా బాగా ఆడాడు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీకు నచ్చితే నచ్చానని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ అవినాష్కి పృథ్వీ గురించి అవినాష్ని పృథ్వీని నామినేట్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ లేట్ అవ్వడం ఏంటి, ఇంత చిన్న నామినేషన్ ఏంటి, నా మీద లాస్ట్ టైం నామినేట్ చేసావు అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. పృథ్వీ చాలా డీసెంట్గా నాకు వాడు వీడు అనేది డిస్రెస్పెక్ట్ అనేది తెలియదు, సారీ అని చెప్పి చాలా ఇద్దరిదే డీసెంట్గా అయింది. అండ్ అవినాష్ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. ఎలా అంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని పృథ్వీ ఆ రోజు అడిగినప్పుడు ఎన్ని రోజుల నుంచి అవుతుంది అన్నప్పుడు నువ్వు కూడా 3 రోజుల నుంచి అన్నావు, నాకు ముందే చెప్పాలి కదా, నువ్వు ఒక రోజే అని చెప్పావు నాతో, ఆ ఒక్కరోజు వచ్చి ఒకరోజు నాకు కంప్లైంట్ ఇచ్చావు తప్ప 3 రోజులు అని చెప్పలేదు అని చెప్పి అన్నాడు. దానికి విష్ణుప్రియ కూడా సమాధానం ఇచ్చింది. ఎందుకంటే 3 రోజుల నుంచి అయినా 3 రోజులు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. విష్ణుప్రియ ఒకసారి అయితే వార్న్ చేసింది, బట్ అది ఓకే, అది కూడా డీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకో హైలైట్ ఎండ్ ఆఫ్ ద మొత్తం ఎపిసోడ్ ఎండింగ్లో వచ్చిన హైలైట్ ఏంటంటే రోహిణి విష్ణుని నామినేట్ చేస్తే ఏమందంటే తొక్కుకుంటూ గెలుస్తున్నావు అని చెప్పి, అదే కొంతమంది నువ్వు ఆటల్లోనే కాదు, ఎంటర్టైన్మెంట్లోనే కాదు ఆటలో కూడా గెలుపు ఉండాలి, బాగా ఆడాలి అని చెప్పి కొంతమంది అన్నారు. నువ్వు మాత్రం నువ్వు గెలుస్తావు, తొక్కుకుంటూ గెలుస్తావు అని చెప్పి పాయింట్ని నువ్వు వీకెండ్ ఎపిసోడ్లో అగ్రీ చేసావు, ఎస్ చెప్పావు. ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చిన పాయింట్ నేను ఎస్ చెప్పానని చెప్పి విష్ణు చెప్పింది. బట్ ఈమెమందంటే రోహిణి, వాళ్ళు అలాగే పాయింట్స్ ఇస్తారా, మనం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే అది వెళ్తుంది జనాల్లోకి అని చెప్పింది. కరెక్ట్, వెరీ ట్రూ. దానికి విష్ణుప్రియ కూడా ఒక పాయింట్ ఇచ్చింది. ఏమనంటే లైటర్ నిఖిల్ దగ్గర లైటర్ లాక్కుంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే టాస్క్ ఉంది కదా, నిఖిల్ దగ్గర సైలెంట్గా లైటర్ తీసుకెళ్ళిపోతే సిగరెట్ కోసం స్మోక్ చేయడానికి వచ్చి ఎవడొకటి పాయింట్స్ తీసుకుంటాడని వెయిట్ చేసి హరితేజ తీసుకెళ్ళిన లైటర్నే ఈమె వాడుకుంది ఛార్జింగ్కి. సో అలా నువ్వు వాడుకున్నావు, హరితేజకి దక్కాల్సిన ఛార్జింగ్ నువ్వు వాడుకున్నావు అని చెప్పి సంథింగ్ ఓ పాయింట్ని అయితే రైజ్ చేసింది విష్ణుప్రియ. దానివల్ల ఒకరిని తొక్కుకుంటూ వేరే వాళ్ళని తొక్కుకుంటూ నువ్వు గెలుస్తున్నావు అని కూడా అనొచ్చు అని చెప్పి మెన్షన్ చేసింది. ఇక్కడ
ఇంకొక విషయం ఏంటంటే విష్ణుప్రియ అంటే రోహిణికి ఎక్కడ లేని దాని కక్ష. కరెక్ట్గా చెప్పాలంటే విష్ణుప్రియ అంటే రోహిణికి కక్ష. మధ్యలో మన ఇద్దరం ఫ్రెండ్స్ అందే. విష్ణుప్రియ దానికి వెంటనే మనం ఏం ఫ్రెండ్స్ కాదు, కొలీగ్స్ అంతే, బయట కలిసి వర్క్ చేసాం అంతే, ఫ్రెండ్స్ ఏం కాదని చెప్పింది, చాలా బాగా చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని గురించి నువ్వు నన్ను ఇలా అంటున్నావు అలా అంటున్నావు అని రోహిణి మెన్షన్ చేసినప్పుడు నేను నిన్ను చాలాసార్లు పొగిడాను. నువ్వు ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నావు, నామినేషన్లు వేస్తున్నావు. బట్ నేను చాలాసార్లు రోహిణి ద రియల్ వారియర్, నిజంగా అమ్మాయిలకి ఇన్స్పిరేషన్, ఇలాంటి మాటలు కూడా మాట్లాడాను. అవెందుకు నువ్వు తీసుకో? నేను తిట్టినయే ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? అంటే కావాలని కక్ష కట్టినట్టే కదా రోహిణి విష్ణుప్రియ మీద. సో ఆ పాయింట్స్ని అయితే తీసుకుంది, పొగిడిని తీసుకో. అంటే ఉడత సాయం నేనేదో ఆ రోజు మూటల టాస్క్లో ఏంటంటే లాస్ట్లో ఫస్ట్ పృథ్వీని సపోర్ట్ చేసింది విష్ణుప్రియ. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టాస్క్లో లాస్ట్లో రోహిణి అండ్ ప్రేరణ మాత్రమే ఉన్నారు మెగా చీఫ్ అవ్వడానికి. అప్పుడు ప్రేరణ అయింది మెగా చీఫ్. ఎలా అంటే ప్రేరణకు అందరూ సపోర్ట్ చేసి ప్రేరణ దాంట్లో మూటలు తీసేసి రోహిణి దాంట్లో మూటలు వేయడం మొదలుపెట్టారు. సో ఆ టైంలో విష్ణుప్రియ వచ్చి మధ్యలో ఒక్కొక్క మూట తీసి తను ఏదో చిన్నగా నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి అలా మెల్లగా చేసింది. అప్పుడు రోహిణి ఏమందంటే అవసరం లేదులేరా, ఎలాగో ఆమె గెలిచేస్తుంది కదా, అవసరం లేదులేరా అంది. ఆ తర్వాత విష్ణుప్రియని థ్యాంక్స్ రా అని చెప్పేసి విష్ణుప్రియ వెనకాల విష్ణుప్రియ గురించి రోహిణి తిట్టుకుంది. ఓవర్ ఇంత ఫేక్ సాయం ఎందుకు, చేస్తే రియల్గా చేయాలని. బట్ అక్కడ మ్యాటర్ ఏంటంటే విష్ణుప్రియ సపోర్ట్ చేయకపోయినా చేసినా రోహిణి అయితే గెలవదు, అది క్లియర్గా అందరికీ తెలుసు. బికాజ్ ప్రేరణని చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ప్రేరణకే మూటలు వేస్తున్నారు. సో ఈ టైంలో విష్ణుప్రియ గెలిచే ఛాన్స్, అదే రోహిణి గెలిచే ఛాన్స్ అయితే అస్సలు లేదు, లేనే లేదు. సో విష్ణుప్రియ ఏదో చేస్తుంది, ఆ చేయడాన్నైనా అట్లీస్ట్ మోరల్ సపోర్ట్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రేరణని ఒక 5గురు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించింది అనుకోండి, ఆమె మూటలన్నీ తీసి ఈమె దానిలో వేస్తున్నారు. విష్ణుప్రియ ఒక్కది ఈమె దానిలో సపోర్ట్ చేసినా ఓకే, నీ వైపు 5గురు ఉన్నా నా వైపు ఒక విష్ణుప్రియ ఉంది అనే మోరల్ సపోర్ట్ తీసుకోవచ్చు మనం. అంటే మానసిక ధైర్యం, నాకు ఒక మనిషి ఉన్నాడు నన్ను సపోర్ట్ చేయడానికని, అలా కూడా తీసుకోవచ్చు. బట్ రోహిణి ఏంటంటే దాన్ని నువ్వు కావాలని ఫేక్ సాయం చేసావని చెప్పి ఒకరి సహాయాన్ని తిట్టడం అనేది తప్పు. దాన్ని విష్ణుప్రియ లాజిక్ ఈజ్ వెరీ ట్రూ. నేను 100 రూపాయల్లో రూపాయే సాయం చేయొచ్చు, 100 రూపాయలు అవసరమైతే నేను రూపాయి అవ్వచ్చు. ఆ రూపాయి ఇచ్చిన సహాయాన్ని కూడా నువ్వు తక్కువ చేయకూడదు, ఉడత సహాయాన్ని కూడా తక్కువ చేయకూడదు, విచ్ ఈజ్ వెరీ ట్రూ. దాన్ని మనసులో పెట్టుకున్నప్పటి నుంచి రోహిణి విష్ణుప్రియ మీద కక్ష కట్టిందని నేనైతే చెప్పగలను. ఎందుకంటే తర్వాత పరిణామాలన్నీ చూస్తే రోహిణి విష్ణుప్రియని టార్గెట్ చేస్తూనే ఉంది. సో నెక్స్ట్ రోహిణికి నబీల్కి జరిగింది. ఇక్కడ నబీల్ ఇచ్చాడండి, ఒక రేంజ్లో ఇచ్చాడు. నబీల్ని ఏమందంటే నీది ఎవరైనా నిన్ను గేమ్లోంచి బయటకు పంపించేస్తే నువ్వేం చేస్తావంటే నిన్ను ఎవరైతే పంపించారో వాళ్ళని గెలవకుండా చేసి థర్డ్ పర్సన్ని గెలిపిస్తావు, మూడో పర్సన్ గెలిచేలా చేస్తావు. ఎందుకు అలా అంది? అది నా ఆట. ఇప్పుడు నన్ను ఎవడైనా నేను భలే అన్నాడు ఇక్కడ నబీల్. ఏమన్నాడంటే నేను కంత్రిగాడిని, నేను అలాగే ఉంటా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది, పడి నవ్వుకున్నా. నేను కంత్రిగాడిని, నేను అలాగే ఉంటా. నన్ను ఎవడన్నా ఓడిస్తే నేను వాడు ఓడిపోవాలనే చూస్తా. మూడో పర్సన్ గెలిస్తే నీకేమి నొప్పి, మూడో పర్సన్ గెలుస్తాడు. నన్ను ఎవరిని ఓడిస్తే నేను అలాగే ఓడిస్తా అన్నాడు. చాలా బాగా చెప్పాడు. భలే ఇద్దరికి మంచి గొడవ అయింది. అండ్ పాట్లో లాస్ట్లో రోహిణి గెలిచింది కదా టాస్క్లో పాట్లో ఇసుక వేసినప్పుడు కొంచెం ఇలా వేసాడంట రూడ్గా. వేస్తున్నందుకు నువ్వు ఎందుకు అలా వేసావు, మెల్లగా వేయాలి ఇసుక అని చెప్పి దాని గురించి అందరూ అలా వేస్తున్నారు, నువ్వు ఎలా వేసావు అని చెప్పి. దానికి యాక్చువల్లీ నబీల్ కూడా నేను అలాగే వేస్తా, మిగిలిన వాళ్ళు తప్పు చేశారు నా దృష్టిలో, పాట్లో ఇసుక వేయాలి అంతే, నేను నా ఇష్టం వచ్చినట్టే వేస్తా, ఆ పాట పడిపోద్దేమో నువ్వు భయపడి నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నబీల్ అన్నాడు. కరెక్ట్గా మాట్లాడాడు, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద మాట్లాడేశాడు అనమాట. మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్లు నా దృష్టిలో నేను కరెక్ట్గానే వేసాను. అండ్ మీరు పృథ్వీ కొండ చూసుకుంటే పృథ్వీ దగ్గర అవినాష్ వీళ్ళు కూడా అలాగే వేశారు, ఫోర్స్ఫుల్గానే వేశారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ టాస్క్ వెళ్ళి ఒకసారి చూడండి. అవినాష్ కూడా పృథ్వీ కొండలో టమ్ డమ్ అని వేసాడు. ఇటువైపు నిఖిల్ వచ్చి మాత్రం చాలా సాఫ్ట్గా ఇలా వేసేవాడు అనమాట, మెల్లమెల్లగా టేస్టీ తీసకుండా అది. బట్ పృథ్వీకి కూడా పాపం ఇలాగే శాండ్ అలాగే వేశారు. నబీల్ కూడా ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేయడానికి నబీల్ కూడా వచ్చి ఇసుక అలాగే వేసాడు ఫోర్స్ఫుల్గా. సో అది భలే డిఫెండ్ చేసుకున్నాడు, ఏ అంటూ డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ ఇంకొక లాజిక్లెస్ పాయింట్ ఒకటి పట్టుకుందంట, అంటే క్లియర్గా మనకు తెలియదు కానీ మనకు తెలిసినంత వరకు ఏంటంటే రోహిణి మమ్మల్ని వీక్ అంటున్నావు నువ్వు నన్ను విష్ణుప్రియాని అని అందంట. ఇందుకే మ్యాటర్ ఏంటంటే ఆ రోజు కలర్ డ్రెస్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు గెలిచారంట. దానికి మన నబీల్ అండ్ పృథ్వీ అనుకున్నారంట, వాళ్ళు గెలుస్తున్నారు మనం కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందాం నెక్స్ట్ టైం అని చెప్పి అన్నాడంట సరదాగా. రెడ్ కలర్ వేసుకుంటే గెలుస్తున్నామేమో మనం కూడా రెడ్ కలర్ వేసుకుందామని. దానికి మేమేమంటే కలర్ వల్ల మేము కలర్ డ్రెస్ వల్ల గెలిచామంటున్నావు, అది తప్పు, మేము వీక్ అని అంటున్నాం అని చెప్పి అన్నాడు అనమాట. నబీల్ ఇంకా అసలు ఎంత లాజిక్లెస్ పాయింట్ ఎలా పట్టుకుంటున్నావు, అమ్మో జోకుని పట్టుకుని నామినేషన్ తీసుకొచ్చావు అని చెప్పి ఫుల్ నానా కామెడీ చేశాడు అనమాట. ఎంత లాజిక్లెస్ పాయింట్ ఏంటి, మేము అన్నది అక్కడ జోక్గా అన్నాం,
మేము కూడా కలర్ డ్రెస్సులు మారుద్దాం, మనం కూడా వేరే కలర్ డ్రెస్ వేసుకుందాం, అది ఆ కలర్ గెలుస్తున్నారేమో, మనం కూడా ఆ కలర్ వేసుకుందాం అని జోక్గా అన్నాను. దాన్ని నువ్వు నామినేషన్ తీసుకొచ్చావు అని చెప్పి ఏ అంటూ ఇద్దరిదే పెద్ద అయ్యిందనమాట. అంటే రోహిణికి ఉన్న కోపం ఏంటంటే, కోపం వచ్చినప్పుడు విను అంటది కదా. సో అంటే మనోడు అస్సలు పడ్డు. నబీల్ అస్సలు ఎక్కడ అంటే ఏంటి రూపాయి ఏంటి అంటూ ఉంటాడు. కాబట్టి నబీల్ ఒక రేంజ్లో వేసుకున్నాడు. ఫుల్ ఫన్ అయింది. లాస్ట్లో భలే ఇచ్చి పడేశాడు అనమాట మనోడు భాషలో. అంటే నబీల్ మొహం మీద కలర్ కొట్టించుకుంటూ ఉంటాడు కదా, ఆ టైంలో కూడా రోహిణి వాడు ఇంకా లాస్ట్ మాట నాది, లాస్ట్ పంచ్ నాదే అవ్వాలని చెప్పి రోహిణి ఏదో పంచ్ చేసేస్తూ ఉంది. దానికి నబీల్ ఒక రేంజ్ స్వాగ్ ఇచ్చాడనమాట. ఇలా పెట్టాడు, దాని మాట్లాడడానికి లేదు కాబట్టి, మొహం మీద పెయింట్ పడుతుంది కాబట్టి ఇలా అన్నాడు అనమాట. ఒక రేంజ్ పంచ్, అసలు నవ్వారు అందరూ, స్వాగ్ చూపించాడు అసలు. సో నబీల్ ఆ లాస్ట్లో స్వాగ్ చూపించాడు రోహిణికి. అండ్ పృథ్వీ మాత్రం చుక్కలు చూపించాడు గౌతమ్కి ఈరోజు. లిటరల్లీ నామినేషన్స్ మొత్తం చుక్కలు చూపించాడు. నిఖిల్ సాధుజీవిలాగా మెల్లగా సైడ్ అయిపోతున్నాడు పాపం, మెల్లగా మాట్లాడుతున్నాడు, చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాడు. సో అందుకే నిఖిల్ని అంతమంది సపోర్ట్ చేసేది ఏంటంటే, నిఖిల్ చాలా పాపం సాఫ్ట్ హార్టెడ్గా ఉంటాడు, అందరితో మంచిగా రేలంగమావేలాగా ఉంటున్నాడు, చాలా డీసెంట్గా మాట్లాడాడు. పృథ్వీ మాత్రం ఇచ్చి పడేశాడని చెప్పొచ్చు. గౌతమ్ విషయానికి వచ్చి ఇచ్చి పడేశాడు. అండ్ నబీల్ కూడా లాస్ట్లో రోహిణికి కరెక్ట్గా లాజికల్గా ఇచ్చి పడేశాడు. సూపర్ అనమాట. ఈ నామినేషన్స్ అయితే నాకు ఫుల్ కిక్ ఇచ్చింది. అండ్ బిగ్ బాస్ దయచేసి ఎపిసోడ్ అనే నామినేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 చేయకండి. ఇలాగే సింగిల్ ఎపిసోడ్లో చేస్తే మేము కూడా హ్యాపీగా చూస్తాం అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ 9 News సైనింగ్ ఆఫ్.